ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. పదండి పదండి పదండి, త్వరగా మళ్ళీ గుడి మూసేస్తారు. గుండు గుండు ఇదేమిటి నేనే రాసుకున్నా. ఇలాగా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగమా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎప్పిస్తా అన్నారుగా. అగో వచ్చేసాడు. ఏమిటండి? సరుకులు కూరలు ఎంత బరువు. ఇలా మీరే మోసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఈ కాస్త దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు. వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచదార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. మా కూడా ఈ ఊర్లో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు. ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే శివి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అబ్బాలే. మేము చక్కగా నవ్వుతుంటే ఏడుస్తుందని చెప్తాం. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వే ఉత్తుకో. శుభ్లు శుభ్లు, ఏం శివయ్య ఇప్పుడొచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగు చేసి ఇవ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట.
భలే వాడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించావయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా. ఉమ్. కట్టుకో. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలో ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్ళీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలుపేసుకో. నమస్కారం అమ్మా. రండి బాబు. ఎవరు కారులో వచ్చారు? లలితమ్మ గారి మామగారు బాబు. నమస్కారం, నేను శివయ్య. రండి రండి. తాతగారు తాతగారు వచ్చారా? ఆ రోజు మా అమ్మని మావిని తిట్టింది. తిట్టారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు, మీరు కూర్చోండి. లలిత లలిత కాఫీ 2. పర్వాలేదు బాబు. వద్దా? అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్లాలని స్వయంగా బాబు గారు వచ్చారు. విన్నావా? త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే, ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పత్తాలకి పట్టింపులకి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుని రండి అమ్మా. మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి, ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వస్తారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్. అభిమానం గల పిల్లాయే, ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్రేకపడటం మంచిది కదమ్మా. రండి బాబు, రండి రండి. రండమ్మా, ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్. డాక్టర్ ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబు గారు కోడల్ని మనవడిని తీసుకొచ్చారమ్మా.
నాకు కాదు నాయనమ్మకి. నమస్కారం నానమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. రామ్మ, కూర్చో. అమ్మా లలిత, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా ఇదిగోనమ్మా. బాబు, ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు, నువ్వు నానమ్మ దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ. నా తండ్రి. పాలు. అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూశారా బాబు, మనవడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు, ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకు పోకండి. కోడలు గారిని మనవాణ్ణి ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. శివయ్య, అమ్మా తాళం చెవులు. అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి. తీసుకోండి అమ్మా. అమ్మా, ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారేమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గోడలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. సవ్య సవ్య నాన్న చెప్పింది ఈ మేడంతా నాదేట. బాగుంది కదూ. ఇక్కడే ఉండమంటుంది, ఉందామా? ఏం సవ్య, ఏమైంది? చెప్పు. ఒంట్లో బాగలేదా? జ్వరమా? తలనొప్ప? ఆకలిస్తుందా? ఆకలిస్తుందే, నాకు తెలుసు. తిను తిను. వద్దా?